పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 21 నుంచి 31వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో యోగం నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి 21 నుంచి 31 తారీఖు వరకు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? గ్రహ సంచారం వలన ఏం మార్పులు జరిగి ఎలా ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? ప్రధానంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గమనించుకున్నట్లయితే గురువు అనుకూలంగా లేకపోవడం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. అంటే అంతకుముందు యోగదాయకంగా ఉన్నప్పటికీ గురువు అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు కొత్తవిగా ఏర్పడడం, ముఖ్యంగా రుణబాధలు పెరగడం, ధన ఇబ్బందులు, లక్ష్మీ ప్రాప్తి కలగకపోవడం, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసుకున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి. అందుకని వీక్షించేటువంటి ప్రేక్షకులు కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు స్టాక్స్లలో పెట్టుబడులు పెట్టకండి, ఇది ఏమాత్రం కూడా యోగ్యము కాదు. ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఇక ప్రధానంగా ఏదైనప్పటికీ కూడాను ఫైనాన్స్ ఒకరికి డబ్బులు అప్పుగా ఇవ్వడం అంత మంచిది కాదు. ఈ యొక్క సమయాలు అనుకూలంగా లేవమ్మా. కాబట్టి ధనపరంగా జాగ్రత్తలు ఉండాలి. ఇప్పటికే చాలా గ్రహాలు అనుకూలంగా లేవు. అటువంటిది ఇప్పుడు ఈ యొక్క శని భగవాన్ కూడా వక్రీకరించి ఉన్నటువంటి కారణం 27వ తారీఖు నుంచి జన్మశనిలోకి వచ్చేసేస్తారు. జన్మశని ప్రభావము ఇటు కుటుంబ శని ప్రభావం అనేటువంటిది ఏక విధాలుగా ఉంటుంది. కాబట్టి ఇక జాతకరీత్యా ఈ సంబంధించినటువంటి గ్రహాలు చాలా మటుకు అనుకూలంగా లేవమ్మా. ఇటు శుక్రుడు అనుకూలంగా లేడు. ఈ కారణం చేత వివాహ సంబంధాల విషయాల్లో ప్రేమికుల మధ్య లేదా దంపతుల మధ్య కొంత పొరపచ్చాలు రావడం, వివాహ సంబంధ విషయాల్లో అబ్బాయిలు అమ్మాయిలు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడం, సరిగ్గా సంబంధాలు కుదరకపోవడం లాంటివి, ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ ఒకే ఒక్క మెరుగైనటువంటి పరిస్థితి ఏమి అంటే ఉద్యోగులకి, అనగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. కానీ సంపాదిస్తారు, కానీ ఖర్చు కూడా ఎక్కువగా ఉండడం వల్ల సంపాదించిందంతా పోతుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటివి ఉంటాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది తప్ప మిగతా ఏ విషయంలోనైనా కానీ బాగా తొందరగా ఖర్చులు అయిపోతుండడం, డబ్బుల కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి రావడం, ఏది ఏమైనప్పటికీ కూడా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గోచరం అవుతుందమ్మా. కాబట్టి అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు కూడా ఈ సంబంధించినటువంటి సమయాన్ని ఏమాత్రం కూడా తేలికగా తీసుకోకూడదు. ప్రతిదీ కూడాను ఛాలెంజింగ్ గానే తీసుకొని ముందడుగు వేయాలి. కాబట్టి మొక్కవోని ఆత్మధైర్యంతో ముందడుగు వేస్తేనే ఈ సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు కొంతకాలం ఇబ్బంది పడక తప్పదు. నా ఉద్దేశం ప్రకారం అక్టోబర్ వరకు ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక అధైర్యపడకుండా ధైర్యంతో ముందడుగు వేస్తే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అన్నిటికంటే మించి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి దైవానుగ్రహం ఇప్పుడు కావాలి. ఎందుకనంటే ఎంత ఇబ్బందులు ఉన్నా, ఇప్పుడు ఎంత ఎండ ఉన్నా, ఎంత వాన వస్తున్నా గొడుగు పట్టుకుంటే మనం రక్షింపబడతాం కదా, ఎండ నుంచి వాన నుంచి. అలాంటి ఆచ్ఛాదన ఇచ్చేది గొడుగు లాంటిదే దైవానుగ్రహం. ఈ దైవానుగ్రహాన్ని పొందారనుకోండి, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా బాధించవు. సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలు మనల్ని బాధించకుండా ఆ సమస్యల్ని ఎదుర్కోగలిగే మానసిక ధైర్యం ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి చక్కగా దైవానుగ్రహానికి మించినది కుంభరాశి వారికి వేరే ఇంకా ఏ పరిహారము లేదు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు, మరి ఏంటి 21 నుంచి 31 తారీఖు వరకు ఆదాయ వ్యయ అలాగే మానసిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? ప్రధానంగా గమనించుకున్నట్లయితే సమస్యలన్నీ ఇట్లాగే ఉన్నప్పటికీ కూడా మంచి రోజులంటూ ఉండవా అనంటే కొన్ని రోజుల్లో 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చెప్పుకునే కొన్ని రోజుల్లో మంచి మరియు చెడు కూడా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ప్రతి మనిషి కూడాను సొంత ఇంటి కల నెరవేరాలని కోరుకుంటాడు. అలాగే ఆర్థిక పరంగా లోన్స్ శాంక్షన్ కావాలి, ధనప్రాప్తి కలగాలి, అలాగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు ఏవి ఉన్నా అవి తొలగిపోవాలి. ప్రస్తుతం శని 27వ తారీఖు నుంచి మారాడు కాబట్టి, అంటే మారాడంటే వక్రీకరించిన స్థితిలోకి వెళ్తున్నాడు కాబట్టి అన్ని రాశులు 12 రాశుల వారికి శని ప్రభావము
ఇబ్బందిగానే ఉంటుంది. కాస్త మంచి చెడు చెప్పుకోవాలమ్మా. కాబట్టి ఇక అన్నిటికంటే మించి శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రయోగ బాధ నుంచి బయటపడాలని అనుకునేటువంటి వాళ్ళు మన తొలి ఏకాదశి సందర్భంగా రాత్రి 9 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక దైనందిన కార్యక్రమంలో, రోజువారీ కార్యక్రమంలో కనుక మనం చూసుకున్నట్లయితే 21వ తారీఖు రోజున ఖర్చులు అధికంగా ఉంటాయి, ప్రశాంతత లోపిస్తుంది, ఏ పని చేయాలన్నా కూడాను ఆసక్తి ఉండదు, ప్రతిదీ కూడాను కాలయాపన జరుగుతుంది. 22, 23 తేదీల్లో మాత్రం తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి, సంతానంతో విభేదాలు అనేటువంటివి వస్తాయి, ఆస్తిపాస్తులకు సంబంధించిన చర్చలు, కోర్టుకు సంబంధించినటువంటి చర్చలు వస్తాయని చెప్పవచ్చు. ఇక 24, 25, 26, 27, 28 ఈ 5 రోజుల పాటు అనూహ్యముగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. సమయానికి ఖర్చులకి తగ్గట్టుగా సంపాదన లేదా ధనము చేకూరడం, తద్వారా కొంత మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. సంతోషంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 29, 30, 31 ఈ తేదీల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలత తక్కువగా ఉంది. ఏ పని చేసినప్పటికీ కూడాను కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి పరిస్థితి సరిగ్గా ఉండదు. నిద్ర పట్టక ఇబ్బంది పెడుతూ ఉండడం, అలాగే ఏ పని చేస్తున్నా ఆ పనులలో ఆటంకాలు అనేవి ఉండడం, ధనప్రాప్తికి అనగా జీతం ఎప్పుడు వస్తుందా, రాని బాకీలు ఎప్పుడు వసూలు అవుతాయా, ఇస్తానన్న వాళ్ళు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అంతగా ఖర్చులు అనేటువంటివి ఈ ఆఖరి రోజుల్లో ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను శని అనుకూలంగా లేడు, రాహు అనుకూలంగా లేడు, కుజుడు అర్ధాష్టమ కుజ ప్రభావము. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఈ యొక్క కుంభరాశి వారు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే బుధుడు అనుకూలంగా లేడు, గురువు అనుకూలంగా లేడు, శుక్రుడు, కేతువు, ఒక్క రవిగ్రహము తప్ప ఏ గ్రహము కూడా అనుకూలంగా లేదమ్మా. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నము తప్పకుండా చేయాల్సిందే, అందులో సందేహం లేదు. దైవనామస్మరణ తప్ప ఈ కుంభరాశి వారిని రక్షించేది ఇక ఏదీ లేదు అని గమనించాలి. మరి ఏం చేయాలి గురుగారు? ఇంత కష్టంగా అనిపిస్తుంది కుంభరాశి వారిది వింటూ ఉంటేనే. ఏం పరిహారం పాటించాలి, ఏం చేయాలి? ప్రతిరోజు కూడాను నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, నవగ్రహ స్తోత్ర పారాయణము 11 సార్లు పారాయణం చేసి, ఈశ్వరుడికి అభిషేకం, అర్చన జరిపించుకుంటే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇలా ఈ విధంగా ఒక 7 రోజులైనా లేదా నెలాఖరు వరకైనా కానీ ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా ఉపశమనం పొందుతారు. లేదు ఇంతకంటే గొప్పగా నవగ్రహాన్ని శాసించే అంతరిక్ష దేవతలైనటువంటి దశమహావిద్యలలో భాగంగా ప్రత్యంగిర, బగళాముఖి, వారాహి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలు మన పీఠం ఆధ్వర్యంలో జూలై 25వ తారీఖు రోజున తొలి ఏకాదశి సందర్భంగా జరుగుతున్నాయి. రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకుంటే ఆ విధంగానైనా కానీ దైవానుగ్రహాన్ని మనం సంపాదించుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, గురువు గారు కుంభరాశి గురించి అయితే వివరణ ఇచ్చారు. ఖచ్చితంగా పరిహారాన్ని పాటించండి, మెరుగైన ఫలితాల్ని పొందండి. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో జూలై 25న వారాహి అమ్మవారి పూజలో కానీ, హోమంలో కానీ మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, వెంటనే కాల్ చేసి మిగతా డీటెయిల్స్ ని తెలుసుకోండి. నమస్కారం.